జై సోమనాథ. సోమనాథ శతకంలోని 7వ పద్యం. రచన తాత్పర్యం సోమనాథ మహర్షుల వారు. శాస్త్రంబులెరుగని వాని కవిత్వము, గురువులేని పామరుని గమ్యము, అనుభవంబులే ఆత్మ సాక్షాత్కారము, దివ్య స్ఫురణలే రచన చేయు సోమా. తాత్పర్యం. ఓ సోమ, నీకు గురువుల సన్నిధి లభించలేదని, కాలవశాత్తున స్థూల భావాలైన అజ్ఞాన సాంప్రదాయమైన పండిత విద్యల వంటి చదువులు లభించలేదని, అదే కోవకు చెందిన సర్వశాస్త్ర విద్యలను ఎరుగకపోతినని మదనపడుతూ సంశయించవద్దు. నీకు గతంలో తపోమార్గంలో కలిగిన భావరహితమగు అనుభవముల సారమే నీకు జ్ఞానమార్గమై ఆత్మసాక్షాత్కారమై ప్రకృతిని అధిగమించినట్టి సర్వసిద్ధులు కలిగి ఉన్నవి. ప్రస్తుతం చదువులు, వ్రాతలు, విద్యలు అను స్థూల భావాలు నీకు అవసరము లేదు. కావున భావాతీతుడవై దివ్య జ్ఞానముతో జీవాత్మ పరమాత్మల అనుసంధానములో లభించే యోగ రహస్యములన్నీయు నిండుగా కవితలు చేయగలవు. ఆ విధంగా కర్తవ్యం నిర్వర్తించుటే నీ వంతు. మిగతా కార్యమంతయు చేయించువాడను నడిపించువాడను నేనే కాగలను అంటూ అనంత శక్తియగు భగవానుడు శ్రీ సోమనాథ యోగికి ఉత్సాహము, ఉత్తేజము కలిగేలాగున సంకేతముల ద్వారా బోధించుచున్నాడు. జై సోమనాథ.